తదుపరి సింహరాశి. ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 7. ఈ సంవత్సరం విద్యార్థులకు అనుకూలంగా ఉండదు, జ్ఞాపశక్తి తగ్గును. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి సంవత్సరం ఆదాయం 5, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 3. ఈ సంవత్సరం విద్యార్థులకు గురుబలం కారణంగా చదువు మీద శ్రద్ధ పెరుగును. తదుపరి తులారాశి. తులారాశి వారికి సంవత్సరం ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 3. ఈ సంవత్సరం విద్యార్థులకు గురుబలం వల్ల జ్ఞాపకశక్తి బాగుండును, చదువుపై శ్రద్ధ పెరుగును. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 6. ఈ సంవత్సరం విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది, పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తారు. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి సంవత్సరం ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 5, అవమానం 6. ఈ సంవత్సరం విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది, పోటీ పరీక్షల్లో మంచి విజయాలు సాధిస్తారు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి సంవత్సరం ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 6. విద్యార్థులకు ఆగస్టు వరకు గురుబలం లేని కారణంగా చదువుపై శ్రద్ధ ఉండదు, జ్ఞాపక శక్తి తగ్గును. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 4, అవమానం 2. విద్యార్థులకు ఈ సంవత్సరం ఆగస్టు వరకు చాలా బాగుంటుంది, పోటీ పరీక్షలలో మంచి విజయాలు సాధిస్తారు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 2. విద్యార్థులకు ఈ సంవత్సరం గ్రహ బలం అనుకూలంగా ఉండడం వలన చదువుపై శ్రద్ధ పెరిగి మంచి మార్కులు సాధిస్తారు. ఉగాది పచ్చడిలోని షడ్రుచుల నాటే జీవితంలో ఎదురయ్యే మిశ్రమ ఫలితాలను ఎలా స్వీకరించాలి? ఈ రాశి ఫలాలు మనకు తెలియజేస్తాయి. నమస్కారం. ముందుగా అందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్రతి ఏటా చైత్ర శుద్ధ పాడ్యమి రోజున ఉగాది పండుగ జరుపుకుంటారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలోని ప్రజలు ఉగాది పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఉగాది పండుగ రోజున షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడిని తయారు చేస్తారు. ఉగాది పచ్చడి తెలుగు వారి నూతన సంవత్సర వేడుకల్లో ముఖ్యమైన విశిష్టమైన సాంప్రదాయ వంటకం. ఈ ఉగాది పచ్చడిలో బెల్లం, వేపపూత, చింతపండు, పచ్చిమిర్చి, మామిడి పిందెలు, ఉప్పు వేసి తయారు చేస్తారు. ఉగాది పచ్చడిలోని 6 రుచులు, వాటి అంతరార్థం తెలుసుకుందాము. బెల్లం. ఇది తీయగా ఉంటుంది. ఇది మనకు జీవితంలో కలిగే సంతోషం, ఆనందాన్ని సూచిస్తుంది. పూత. ఇది చేదుగా ఉంటుంది. ఇది మన జీవితంలో ఎదురయ్యే కష్టాలను, చేదు అనుభవాలను సూచిస్తుంది. చింతపండు. ఇది పులుపుగా ఉంటుంది. ఇది జీవితంలోని క్లిష్ట పరిస్థితులను, నిర్ణయాలను సూచిస్తుంది. పచ్చిమిర్చి. ఇది కారంగా ఉంటుంది. ఇది జీవితంలో ఆదరం, సవాళ్లను సూచిస్తుంది. మామిడి పిందెలు. దీని రుచి వగురుగా ఉంటుంది. ఇది జీవితంలోని కొత్త మార్పులను, ఆశ్చర్యాలను సూచిస్తుంది. దీని రుచి ఉప్పగా ఉంటుంది. ఇది జీవితంలో ఉత్సాహం, రుచికి సంకేతం. రుచులతో కూడిన ఉగాది పచ్చడి మనకు జీవితంలో ఎదురయ్యే కష్ట సుఖాలు, ఆనందాన్ని సమానంగా స్వీకరించాలని